సమయం చాలా అయిపోయింది అని సిద్ధపాటు చేసుకున్నాం. చక్కటి స్క్రీన్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా సిద్ధపాటు చేశారు. అందరం కలిసి ఉద్యోగంగా పాడుకుందాం. అతి ప్రాముఖ్యమైన సమయంలో మనం ప్రవేశిస్తున్నాము. మరి దేవుని సేవకులు, పరిచారకులు మనందరం కూడా వాక్యముతో ప్రార్థనతో మన ఆత్మను సిద్ధపాటు చేసి ఆయన ముందు నిలబెట్టినందుకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి ప్రభుని మహిమపరుద్దాము. మనం అందరం కూడా స్తుతులు చెల్లిద్దాము. మొదటగా యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము అనే పాట పాడుదాం. హల్లెలూయా. మరి వాక్యంలో చిన్న మాట కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటూ, మరి నీతి న్యాయం అనుసరించి మనము వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారమై ఆయన మహిమపరుచుతున్నాం. హల్లెలూయా. ఏదైనప్పటికీ కూడా మనము మంచి వారము కనుక మన ఆలోచనలన్నీ కూడా అటు ఇటు వెళ్తుంటాయి. అయినప్పటికీ కూడా మనల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు, మనలో ఉన్న ప్రతిదిని మరి ఇష్టమైన కానివి తీసివేసి మన నీతిమంతులుగా చేయ దేవుడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అలాగే వాక్యం ఉంటుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మరొక మాట అంటున్నాడు, సితారాతోను యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. మనకి ఇవ్వబడిన కరతాళ ధ్వనితో కూడా మనం ప్రభుని మహిమ పరుద్దాము. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. హల్లెలూయా. మనందరం కలిసి మరి ప్రభువుకి మహిమ చెప్తాం. 2 చేతులు హల్లించుద్దామా మొట్టమొదటిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు మనం ఇవ్వాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏక ఆత్మతో, ఏక భావముతో, ఏక స్వరముతో కలిసి ఆయనను ఆరాధిద్దాం. యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా. ఈ పాట పాడినప్పుడు నా హృదయ స్పందన నీవే కదా అని పలికే పదం కూడా ఆ స్పందించే హృదయంతో పాడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా ప్రభువు మరి లోకమంతా ఆయన గణపరుస్తున్నప్పుడు మనము కూడాను అటువంటి అనుభవంలోకి వెళుతూ ఆయన ఆరాధిస్తే ఈ పాటలో ఉన్న అర్థము మనల్ని ఎంతో ఆశీర్వాదంగా మారుస్తుంది, ఆత్మను బలపరుస్తుంది. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేనే, నీవు కనిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండే, నీవు నడిపించిన రోజున యుగ
హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీతుల కరువాయనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీతుల కరువాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపులకంతా పండునే, నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపులకంతా పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకొందువనే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకొందువనే, యుగ యుగాలు నన్నేలుకొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము. హల్లెలూయా. విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆనందించిన ఈ పాట ద్వారా గొప్ప వచ్చారు? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. చాలా సంతోషం. మీలో ఉన్న ఉద్యమం నాకు ఇంకా ప్రోత్సాహిస్తుంది. అలాగే మనందరం కలిసి రెండవ పాటగా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. అవునండి, మనం ఈ స్థితి ఉన్నదంటే, ఈ ఆశీర్వాదం ఉందంటే ఆయన ఇచ్చినదే కదా. అందును బట్టి నేను ఏమై ఉన్నానో అది ఆ విధముగానే ప్రభుని మహిమపరుస్తాను. నాకేమున్నా కూడా ప్రభువా నీకే నేను అర్పిస్తాను.
అంటూ ప్రభుని మహిమపరుద్దాము. చక్కటి మరి వాయిద్యం చక్కగా ప్రోత్సాహకరంగా ఉంది, సౌండ్ సిస్టమ్ కూడా చాలా ఆనందంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అందరం కలిసి నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా పాడతామా? నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. మీ మొబైల్ పక్కన పెట్టండి. ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము కోరి శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన. సర్వము కోరి శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన. ఆతురంతా శత్రువులైనా, ఆతురంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోగులా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా,
దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నీకే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కూడా నేను పాడుతున్నప్పుడు చూస్తున్నాను కదా, చాలా మంది ఇంకా ఇక్కడ స్టెబుల్లోకి రాలేదు. చాలా పాడుతున్నారు, కొంతమంది ఇంకా రాలేదు. ఈ పాట దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితిలో నడిపించాడో జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకంటే మనకున్న స్థితిలోంచి ఆయన మార్పు చెందుతూ మనకు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. 10 మంది ముందు మనకి ఎప్పుడు కూడా నా తలదించుకున్న స్థితిలో ఉంచలేదు. నువ్వు ఏ స్థితిలో కూడా ఆ స్థితిలో తలెత్తుకొని ఆశీర్వాదకరంగాను మంచి గొప్ప ఈవులతో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఈ బలము ఈ రోజు ఈ స్థితి ఉందంటే మనము పని చేసుకుంటే కేవలం మనం తెచ్చుకున్న ధనమును బట్టి కాదండి, ఆయన కృపను బట్టి మాత్రమే. అందరూ బట్టి అందరం కలిసి మరొకసారి పాట పాడుకుని ఆకర్షణ కాదు. ఎందుకంటే ఈ చరణం చాలా విలువైనది. మనందరం కూడా మన ఆత్మను బలపరుచుకుందాం. ఒకవేళ నా మాటలు ఇబ్బంది కలిగినా కూడా నా మాటలు మన్నించి అందరూ కూడా ఏకీభవించి పాడే ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరొకసారి నేనేమైనా ప్రభు పాడుకుని ముందుకెళ్దాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా నా మైక్ దూరం పెడతాను. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. హల్లెలూయా. అదే విధంగా మనందరం కలిసి ప్రభుని మహిమపరుస్తూ ఈరోజు చక్కగా పాటలు పాడి ప్రభుని మహిమపరచాలనుకుంటున్నాను. స్వరం ఆగిపోతుంది, అది బాధ. హల్లెలూయా. ఈ పాట అందరం కలిసి పాడుకుందామా? భయము చెందకు భక్తుడా. ఈ పాట ఎంతమందికి వచ్చో నాకు తెలియదు, కానీ ఒకసారి ఈ పాట పాడుకుందాం. భయము చెందకు భక్తుడు ఈ మాయా లోక ఛాయలు చూచినప్పుడు. ఎందుకనగా మరి ఈ లోకపు
రోజులు మనం చూస్తున్నాం, అతి భయంకరమైన రోజుల్లో ప్రవేశిస్తున్నాం. ఇటు చూసినా కూడా మరి దాడులు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, మనుషుల మీద మనుషులు, రాజ్యం మీద రాజ్యము, మరి ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు, మరి రకరకాలుగా. ఇంతకుముందు ఒక దేశం మీద ఒక దేశం మాత్రం ఉండేది, ఇప్పుడు ఎలా అయిందంటే ఒక ఊరిలో కూడా వర్గాలు వచ్చి గొడవలు పడుతున్న స్థితిలోకి వచ్చేసాము. మనుషులు ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో మతం అనే పిచ్చితో మనుషులు చాలా దారుణంగా తయారైపోయారు. మీ అందరికి గమనిస్తారు కదా. అయినను కూడా ప్రభు మరి ఒక సేవకుడితో ఈ పాట రాయించి మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. మనం ఈ పాట పాడుకుందాం. రాని వారు ఖచ్చితంగా రెండోసారి పాడినప్పుడు ట్రై చేయండి పాడడానికి. హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ లోకమా ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. బబులోను దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు ప్రకారందునా. బబులోను దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు ప్రకారందునా. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగవ వాడు ఉండలేదా, ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండలేదా, నాలుగవ వాడు ఉండలేదా, ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. చెరసాలలో వేసిన తన దేహమంత గాయాలతో నిండిన. చెరసాలలో వేసిన తన దేహమంత గాయాలతో నిండిన. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ. భూకంపం కలగలేదా, ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా. భూకంపం కలగలేదా, ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ లోకమ ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ లోకమ ఛాయలు చూచినప్పుడు. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి. అని యోబు పలుకలేదా, ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా. అని యోబు పలుకలేదా, ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా.
భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ పాట ఆనందించాలని నేను నమ్ముతున్నాను. మీకు కొత్తగా తీసి మీకు ఇబ్బంది పెట్టాను, ఎవరు ప్రాక్టీస్ లేకుండా. అయినా సరే దేవుని స్తోత్రం, మీరు అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడదాం. ఇంతవరకు ప్రభుని మహిమపరిచాము. ఇప్పుడు ఇది మీ వ్యక్తిగతంగాను నా వ్యక్తిగతంగా ఆయన ఆరాధించే సమయం కాబట్టి మనందరం కలిసి నా యేసు రాజా అనే పాట పాడుతూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. కరుణా సంపన్నుడా, ప్రభువా, కరుణా సంపన్నుడా, బహుకాలిగనా ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండినది ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండినది ప్రభువా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతును. స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతును. అందరూ కలిసి నిండుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెదం. నిండుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెదం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. ఇలా చెడి వారికెల్లా నదిలో ఉన్నవడు, ఇలా చెడి వారికెల్లా నదిలో ఉన్నవడు.
కలిసి అదే విధముగా అవును స్తోత్రము చెల్లిస్తాం, నేను జీవించు దాకా నేను బ్రతికినంత కాలం స్తోత్రం చెల్లిస్తాను చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. నా యజమానుడు కనిపిస్తే నేను 2 చేతులు జోడిస్తాను. నా యజమానుడు కనిపిస్తే నేను 2 చేతులు దగ్గర పెట్టుకుంటాను. నా అధికారి కనిపిస్తే నేను చక్కగా వినయంగా నిలబడతాను. ఇదిగో తండ్రి, నీ స్తుతి చెల్లిస్తున్నప్పుడు నా 2 చేతులు పైకెత్తుతున్నాను తండ్రి, నీ వైపు ఎత్తుతున్నాను ప్రభా. నీ తండ్రి యేసయ్యా నా 2 చేతులు ఎత్తుతున్నాను నాయనా. నా హస్తమును పూర్తిగా విడిచి ప్రభా నైనా ఇదిగో నీ తండ్రి యేసయ్యా చూస్తూ ప్రభా నైనా ఆరాధిస్తున్నాను తండ్రి. స్తోత్రము 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమమైన దయమైన కరుణమైన నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నీకు మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. దయాదాక్షిణ్య పూర్ణవు తండ్రి, దీర్ఘశాంతుడు తండ్రి. నాయనా కృపావాత్సల్యత కలిగిన దేవుడు తండ్రి. నాయనా నిత్యము మా కొరకు నాయనా విజ్ఞాపనలు చేస్తున్న దేవుడవు తండ్రి. ప్రేమించుచున్న దేవుడవు, కౌగిలించుకుంటున్న దేవుడవు, హత్తుకుంటున్న దేవుడవు, చేయి పెట్టి నడిపిస్తున్న దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో తండ్రి యేసయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నాయనా నా 2 చేతుల పైకి ఎత్తి నేను స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము, ఆలోచనకర్త నీకు స్తోత్రము, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతి నీకు స్తోత్రములు తండ్రి యేసయ్యా. నీకు మహిమ చెల్లించుచున్నాను తండ్రి యేసయ్యా. యుగ యుగములకు మాకు నివాస స్థలమైన దేవుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తరాలు మారిన యుగాలు మారని దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా మా పితరుల దేవుడిగా, మా దేవుడిగా, మా రాబో తరములకు నాయనా దేవుడిగా ఉన్న దేవా నీకు మహిమ చెల్లించున్నాము తండ్రి. నాయనా మహిళల కార్యములు చేయించిన దేవుడు, నాయనా మహిళల తండ్రి యేసయ్యా నీ కృప చూపి నడిపించుచున్న దేవుడు తండ్రి. నాయన మాకిచ్చిన ఈ బలము, మాకిచ్చిన జ్ఞానము, మాకిచ్చిన సమస్త దీవెనలు, మాకిచ్చిన ఈ పని, మాకిచ్చిన తండ్రి ఈ స్థానము నీవే ఇచ్చినవి తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు నాయన. నీవు మహిళల కలిగి ఉన్న కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మేము మంచి వారిని జ్ఞాపకము చేసుకుంటున్నాము తండ్రి. అవును యేసయ్యా, మేము మంచి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఇంతలో కనబడి అందులో ఆవిరైపోయే ప్రాణములు తండ్రి యేసయ్యా. నాయన నీటి మీద బుడగ వంటిది తండ్రి యేసయ్యా. ప్రభువా నాయన ఉదయము పూచి సాయంకాలానికి నైనా వాడిపోయేనైనా గడ్డి పువ్వు లాంటి వారు అయినను తండ్రి యేసయ్యా మా ఇళ్ళ కృప చూపుతూ తండ్రి యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదిస్తూ తండ్రి నీ ముఖ కాంతిలో మమ్మల్ని ప్రకాశింపజేయించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములు. మమ్మల్ని విడిచిపెట్టు దేవుడవు కాదు, మమ్మల్ని విడనాడు దేవుడవు కాదు తండ్రి యేసయ్యా. మా ఇళ్ళ వాగ్దానములు ఇచ్చి వాగ్దానము నెరవేర్చి వాడువు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం. మాట ఇచ్చి మాట తప్పని దేవుడవు తండ్రి యేసయ్యా. నాయన ఆపత్కాలమును ఆదుకున్న దేవుడవు తండ్రి యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, నీవు నేను చేసిన మేడను జ్ఞాపకము చేసుకుంటున్నా అవి లెక్కకు మించినవి తండ్రి యేసయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నా మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు తండ్రి, నేనున్న ఈ స్థితిని బట్టి ప్రభువా నేను ఎంత ఆరాధించినా తక్కువే తండ్రి యేసయ్యా. నేను ఎంత కొనియాడినా తక్కువ తండ్రి. నాయన ఇరుకులలో ఇబ్బందుల్లో నాయన మాకు కాచి కాపాడి విశాలత కలుగజేసిన దేవుడు తండ్రి యేసయ్యా. నాయన శరీరమైన బలహీనతను వెంటాడుతున్నప్పుడు తండ్రి, నాయన చిక్కులతో ముడిలో పడినప్పుడు తండ్రి యేసయ్యా, నా ఆత్మ ప్రభువా క్షోభకు గురి అయినప్పుడు తండ్రి మాకు చాలిన వాడుకున్న వాళ్ళ నీకు స్తోత్రములు తండ్రి. నాయన తన స్నేహితుడిని నాయన ఏ విధంగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమించిన దేవుడు తండ్రి యేసయ్యా. మా పక్కన నిలబడి మాట్లాడుచున్నవాడు, మాతో నడుచున్నవాడు, మా చేయిని పట్టుకున్నవాడు తండ్రి. పడిపోయిన సమయంలో లేవనెత్తువాడు దేవుడు నీవే తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రము. మా తలంపులలో తండ్రి యేసయ్యా మేము ఎన్నో చేసిన శోధనలు బట్టి ప్రభువానైనా, ఎన్నో క్రియలు బట్టి ప్రభువానైనా వాటినన్నిటిని తొలగించి దేవుడవు నాయన, నెమ్మదిని దయచేసిన దేవుడు నాయన, శుభ్రపరిచి నాయన మరలా నూతన తలపులు కలుగజేసిన వాడు నీవే. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీకు మహిమ చెల్లించుకుంటున్నాము. ఎందుకనగా తండ్రి ప్రభువా నీవు మహోన్నతుడు తండ్రి, మహిమాన్వితుడు తండ్రి. నాయన ఊహకందని దేవుడు తండ్రి యేసయ్యా. నాయన
నిన్ను కొనియాడతారు ఎవరు తరము తండ్రి యేసయ్యా, నిన్ను ఎవరు కొనియాడలేరు ప్రభా. అంత గొప్ప దేవుడు. ఎందుకనగా తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై తండ్రి యేసయ్యా, నైనా నిత్యము ఎల్లప్పుడూ తండ్రి యేసయ్యా, నైనా పరిశుద్ధ దేవదూతలతో నిత్యము కొనియాడబడుచున్న దేవుడు తండ్రి యేసయ్యా, నైనా కెరూబుల చేతను 24 పెద్దల చేతను ప్రభా తండ్రి ఎల్లప్పుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని తండ్రి ఎల్లవేళ కొనియాడబడుచున్న దేవుడు తండ్రి. వారు నిన్ను చూడలేకపోయారు తండ్రి యేసయ్యా, వారు తమ 2 రెక్కలతో తండ్రి తమ కాళ్ళను కప్పుకున్నారు, తమ 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకున్నారు, తమ 2 రెక్కలతో ఎగురుచు తండ్రి యేసయ్యా, పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా అని కొనియాడుచున్నారు తండ్రి. అయినను ప్రభా అటువంటి స్థితిలో మేము లేకుండా నిన్ను తండ్రి యేసయ్యా, నిన్ను చూసే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి, నిన్ను కనులారా కాచే భాగ్యం ఇచ్చావు తండ్రి. నాయన నీతో మాట్లాడే భాగ్యం ఇచ్చావు, నీతో కూర్చొనే భాగ్యం ఇచ్చావు, సహవాసం చేసే భాగ్యం ఇచ్చావు. ఎంత దేవుడు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తల్లి మరిచిన తండ్రి విడిచిన నన్ను విడువని ఎడవాయిన దేవుడు యేసయ్యా తండ్రి. అవును యేసయ్యా తండ్రి, నీవు మాకు ఉన్నవాడు, బుద్ధిని వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. ఆపత్కాలంలో నమ్మకుని తగిన సహాయమా నీకు మహిమ చెల్లించుచున్నాను తండ్రి. నీకు వందనాలు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా మా కొరకు గొర్రె పిల్లకి లోకానికి వచ్చిన దేవుడవు, మా కొరకు తండ్రినైనా మౌనముగా వహించినైనా నైనా గొర్రె పిల్లల గుచ్చినైనా బొచ్చు కత్తిరించేవాడు మౌనంగా ఉన్నట్టు తండ్రి. మా శ్రమలను మా అవమానం భరించిన దేవుడు తండ్రి. మా కొరకు నైనా తిరిగి లేచడానికి ఇష్టపడిన దేవుడు తండ్రి, మృతి నందులకు ఇష్టపడిన దేవుడు తండ్రి నైనా. అవును యేసయ్యా, మా బలియందులు ఎరిగిన వాడవు, అయినను నా బలము నీకు చాలని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నాయన నా కృప నీకు చాలని సెలవిచ్చిన వాడా, అందును బట్టి నీకు స్తోత్రములు 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 తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నాయనా నీవు చేసిన మేలని ఒక్కొక్కటి జ్ఞాపకము చేసుకుంటున్నా తండ్రి. నాయన నా హృదయము కలిగి కన్నీరై నీరైపోతుంది ప్రభా తండ్రి. అవును తండ్రి, నాలో ఉన్న బలహీనతలు ఎరిగిన వాడము, వాటిని తీసివేసేవాడు నీవే తండ్రి. నాయన నీవే దేవుడవు. నాలో ఉన్న కోపము క్రోధము అసూయ విమతలు కక్షలు సమస్తములు తండ్రి తొలగించేవాడు నీవే తండ్రి యేసయ్యా. నాయన నీ సంపూర్ణ ఫలములు మాలో నింపజేయవు తండ్రి, ఫలింపజేయవాడు నీవే తండ్రి యేసయ్యా. నాయన నీ ప్రేమను ఆప్యాయత నాలో ఇచ్చిన దేవుడవు తండ్రి. నాయన నేను సమాధానము నాకు దయచేసిన దేవుడవు, అందును బట్టి నీకు స్తోత్రములు. నీకే మహిమ నీకే మహిమ తండ్రి. నీకే స్తోత్రములు 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 తండ్రి. నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా. నీకు స్తోత్రములు స్తోత్రములు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాం. ఆ ప్రభువుని మన హృదయంలో స్థిరపరచుకుందాం. మహిమా నీకే మహోన్నతుడా, మనసార నిన్నే స్తుతింతును. మహిమా నీకే మహోన్నతుడా, మనసార నిన్నే స్తుతింతును. మహిమా
నా తండ్రి నాయన ఈ యొక్క ఆరాధన సమయంలో తండ్రి మా మధ్యలో మీరు నివసించినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా మా స్తుతులను మీరు స్వీకరించి ఇదిగో ప్రభా మా హృదయాలకు తండ్రి నాయన ఈ యొక్క ఆరాధన సమయంలో కూడా తండ్రి నాయన నెమ్మదిని అనుగ్రహించిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా సకల స్తుతి ఘనత మహిమ మీకు మాత్రమే చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రభా రాబోయే ప్రతి ఒక్క భాగంలో కూడా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. యేసే మహాపరిశుద్ధ నామంలో ప్రార్థించబడిన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు తట్టి దేవుని నామమున అందరూ కూర్చున్నాం. మరొకసారి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నా రెండు చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాను. ప్రభు